జ్ఞానము కలిగినటువంటి దేవుడు మానవులకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు మానవులకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద బ్రతకటానికి మానవునికి కావలసినటువంటి ఆలోచన జ్ఞానమును దేవుడిచ్చాడు. కానీ ఆ ఆలోచన జ్ఞానమును దేవుడిచ్చినటువంటి జ్ఞానమని గుర్తించలేని మానవ సమాజం దేవునినే మర్చిపోవటం అనేది విచారకరమైనటువంటి పరిస్థితి. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనిషికిచ్చిన ఆ జ్ఞానమును అనుసరించి దేవునిని వెదకవలసిన మనిషి లేదా దేవుని కోసం బ్రతకవలసినటువంటి మనిషి దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో దేవుని పనిలో ఎదగవలసినటువంటి మనిషి తనకు నచ్చినటువంటి విధముగా, తనకు తోచినటువంటి విధముగా, తనకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను కలిగి బ్రతకటం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి రీతిగా ఉంటుంది అనేటటువంటి సంగతిని గమనించాలి. ప్రాముఖ్యముగా క్రీస్తుని అంగీకరించినటువంటి మనము అజ్ఞానమును కలిగినటువంటి వారిగా ఉండటానికి లేదు. జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను చూసి వాటిని కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుమన్నాడు. సీమల దగ్గరకు వెళితే ఏ జ్ఞానం మనం నేర్చుకోవచ్చు? అవి జీవులు, చిన్ని జీవులు, చాలా చిన్న జీవులు. వాటిని చూసి మనము జ్ఞానాన్ని తెచ్చుకోవాలి, జ్ఞానము నేర్చుకోవాలి అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు అంటే నిజముగా మనము జ్ఞానం నేర్చుకోవలసినటువంటి అవసరత ఏమైనా ఉందా? ఉందండి. ఎటువంటి జ్ఞానమును మనం నేర్చుకోవచ్చు చీమలను చూచినప్పుడు అనంటే అవి వర్షాకాలమునకు ముందుగానే వేసవి కాలం, ఆ వేసవి కాలంలోనే తమకు కావలసినటువంటి ఆహారమును సమకూర్చుకొని సిద్ధపరచుకొని తాము ఉంటున్నటువంటి నివాస స్థానములో అవి తమ ఆహారమును తీసుకువెళ్ళి జాగ్రత్తగా భద్రపరుచుకుంటాయి. అలా భద్రపరుచుకుంటా ఎందుకు అనంటే వేసవి కాలము తర్వాత వచ్చే కాలము వర్షాకాలము. అతి చిన్న చినుకైనా సరే ఆ చిన్ని చీమపై పడితే ఆ చీమ ప్రమాదానికి గురవుతుంది లేదా మరణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధముగా గమనించినటువంటి చీమలు వర్షాకాలమునకు ముందున్నటువంటి వేసవి కాలంలోనే తమకు కావలసినటువంటి ఆహారమును వర్షాకాలం అంతా కూడా తమకు ఆహారము సంపాదించుకొని ఆ వర్షాకాలం అంతా కూడా బయటికి రాకుండగా చక్కగా సిద్ధపరచుకున్నటువంటి ఆహారమును తింటూ జాగ్రత్తగా తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. మరి దేనిని బట్టి మనం ఏ జ్ఞానమును తెచ్చుకోవచ్చు అనంటే మనము కూడా మన మరణ దినానికి ముందుగానే దేవుడిచ్చిన జ్ఞానాన్ని పరిశీలించి పరిశోధించి దేవునికి అనుకూలమైనటువంటి జీవితమును కలిగి బ్రతకటానికి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు. ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుందంటే మొదటి సమూయేలు గ్రంథము మొదటి 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు.
ఈ అనంత జ్ఞానము కలిగిన దేవుడు అనంత జ్ఞానంలో కొంత జ్ఞానమును మానవ జీవితాలు కలిగిన మనకిచ్చాడు. ఆ జ్ఞానమును అనుసరించి మనము దేవుని కోసం బ్రతకాలి కానీ, మన కోసం బ్రతకటం, మనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి కొనసాగించుకోవటం, ఇలా బ్రతుకుతున్నాం. కాబట్టి దయచేసి క్రీస్తును అంగీకరించినటువంటి వారిగా మన జీవితాలు, మన యొక్క ఆలోచన విధానాలు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలుగానే ఉండాలి. మనము నిర్గమకాండంలో చూసినప్పుడు కూడా అనేకమైనటువంటి వివిధ పనులు చేయటానికి దేవుడే జ్ఞానం ఇచ్చినట్టుగా నిర్గమకాండము 35వ అధ్యాయము 35వ వచనంలో చూడగలం. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అని చెప్పేశాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంలో మనం ఎదగలేకపోవచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. అటు తర్వాత దేవుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి తన కోసం బ్రతకటానికి ఆయన సహాయం చేయగలరు. ఇట్టి రీతిగా మన ఆత్మీయ జీవితాలు అనంత జ్ఞానం కలిగినటువంటి దేవాది దేవునికి సమర్పించుకొని, అనంత జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నటువంటి దేవునికి మన జీవితాలు సమర్పించుకొని ఈ భూమి మీద మన యొక్క జీవితాలు కొనసాగించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కొన్ని మాటలు నేను ముగిస్తా ఉన్నాను.